అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించటము అందరికి కనపడుతుంది. రఘురామకృష్ణరాజు గారు రాజకీయాల్లోకి వచ్చారు అన్నది 2014 నుంచి తెలిసిన విషయం. అంటే ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం పూర్తయిపోయింది. ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ హిందువుల గురించి కానీ, టెంపుల్స్ గురించి కానీ, లేకపోతే మీరు చెప్పిన అనేక అంశాలు సౌండ్ పొల్యూషన్ గురించి కానీ ఎక్కడ వాయిస్ వినిపించలేదు. సడన్ గా ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలం తర్వాత వినిపించడము ఏంటి ఆ ప్రధాన కారణము? అందరూ కే పాల్ గారు అంటారు ఇలా అడిగినప్పుడు గుడ్ క్వశ్చన్ అని. అలాగా గుడ్ క్వశ్చన్. బట్ మీకు తెలీదు మరి దానికి నేనేం చేయను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో 2019లో నేను అసలు డిఫర్ అయిందే టెంపుల్ ఇష్యూలో. వెరీ ఫస్ట్ డిఫర్ అయింది. ఒకటి తెలుగు భాష, ఇంకొకటి గుడి. తిరుపతి దేవాలయం ఆస్తులు భక్తులు ఇచ్చిన దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు మేము మేనేజ్ చేయలేకపోతున్నాము, అమ్మేస్తామని చెప్పి ఒక జీవో నెంబర్ గుర్తులేదు ఇప్పుడు, ఒక జీవో ఇష్యూ చేసి వెన్ దే వాంటెడ్ టు సెల్ ద ప్రాపర్టీస్, అప్పటికి జగన్మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి విభేదాలు లేవు, చక్కగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ టైంలోనే ఈ దేవాలయం భూములు అమ్ముతాను అంటే తప్పు, యు డోంట్ డూ దట్ అని నేను ఒక లేఖ రాసి ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రభుత్వం దీన్ని ఆపాలి, భక్తులు ఇచ్చింది డబ్బులు ఇవ్వలేకనే కాదు, వాళ్ళ భూమి ఇవ్వటానికి ఏంటంటే సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. భగవంతుడు నేను ఇచ్చిన భూమి ఎన్ని తరాలైనా సరే ఆ భగవంతుడి ఆస్తిగా ఉండాలి, నా ఆస్తి భగవంతుడి ఆస్తిగా ఉండాలి, డబ్బు ఇస్తే ఉండదు, ఈ భూమిగా ఇస్తే ఉంటుంది అనేది ఒక సెంటిమెంట్తో ఇస్తారు, అది చేయడానికి వీలు లేదు అని ఫస్ట్ అఫ్కోర్స్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అది అసలు ఫస్ట్ క్లాష్ వచ్చింది అక్కడ. సో ఎక్కడైతే ఇటువంటివి జరుగుతున్నాయో నేను అప్పుడే మాట్లాడాను. ఆ తర్వాత నేను ఎన్నో రచ్చబండల్లో ఢిల్లీలో 4 సంవత్సరాల పాటు ప్రతిరోజు 1 శని ఆదివారాలు మిస్ అయ్యానేమో తప్ప నేను మాట్లాడిన రచ్చబండల్లో 2019 తర్వాత, ఎందుకంటే 14-19 యాక్టివ్ పాలిటిక్స్లో లేను. సో 19 తర్వాత నేను ఎలక్ట్ అవ్వటం, యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాను. ఆ తర్వాత పాస్టర్లకి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు కానీ పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం అనేది తప్పు. గవర్నమెంట్ కెనాట్ ఎంటర్ into any sort of funding for the religious promotion అని చెప్పి నేను ఎన్నోసార్లు మీడియాలో మాట్లాడాను. ప్రధానమంత్రి గారిని పర్సనల్గా కలిసి కూడా నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. తర్వాత పార్లమెంట్లో 2020 సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి 2020లో వింటర్ సెషన్ ఎండింగ్ టైంలో నేను హిందూ ధార్మిక్ బోర్డు ఉండాలి, ముస్లిం లా బోర్డు ఇలా వేరే మతాలకు ఉన్నట్టు దేర్ ఈస్ నో హిందూ ధార్మిక్ బోర్డ్ విచ్ వుడ్ గవర్న్ ద కంట్రీస్ హిందూ పాలసీస్కి ఒకటి ఉండాలి అని చెప్పి పార్లమెంట్లో ఈ రోజు వరకు మాట్లాడిన ఏకైక ఎంపీ నేనే. ఓకే. సో ఇది మీకు తెలియదు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. సో యూ కెన్ జస్ట్ రఘురామకృష్ణరాజు డిమాండ్ ఫర్ హిందూ ధార్మిక్ బోర్డ్ ఇన్ హిస్ పార్లమెంట్ స్పీచ్ అని కొట్టండి, వచ్చేస్తుంది మీకు 1 నిమిషంలో వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఎక్కువగా ప్రమోట్ అయ్యింది నేతలతో, అంటే వాళ్ళ తప్పుల్ని తెర మీద తీసుకురావడం వల్ల మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గోడ పెరిగింది తప్పితే ఈ టెంపుల్స్ విషయంలో కావచ్చు, పాస్టర్ల విషయంలో కావచ్చు అనేది కనుమరుగైపోయింది. అందుకోసం నేను క్వశ్చన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అందుకే. అంటే సడన్ గా ఇది హిందూయిజం ఎందుకు గుర్తొచ్చింది అంటే ఇప్పుడు కాదు, నేను యాక్టివ్ ప్రజా జీవితంలోకి వచ్చిన 2019 నుంచి కూడా నేను ఇది 2020లోనే నేను దీని గురించి మాట్లాడటం జరిగింది అని చెప్తున్నా. ఇది సడన్గా ఏదో ఆక్విడ్ ఇన్సిడెంట్ తర్వాత ఒకేసారి నేను హిందువుగా, ఒకేసారి నేను భక్తుడిగా మారిపోయింది కాదు. ఇట్స్ బీన్ దేర్ ముందు నుంచి. నా పెళ్ళయిందే తిరుపతిలో, మా అమ్మా నాన్నల పెళ్ళయింది కూడా తిరుపతిలో. ఓకే. అంటే మరి ఇప్పుడు మీరు చేయబోతున్న అంటే ఉద్యమం చేస్తానంటున్నారు, కేవలం ఇక్కడతోటే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా. ఉద్యమం కాదు, నేను చట్టాన్ని 10 మందికి తెలియచేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మైకుల వలన ఇప్పుడు ఇళ్ల మధ్యన చర్చలు పెట్టి. మీకు తెలియకుండా అది ఉద్యమం కాబోతుంది సార్. ఎందుకంటే
మా స్వేచ్ఛను హరించడానికి కావాలనే కుట్ర చేస్తున్నారని ఒక పాయింట్ తెర మీదకి వచ్చినప్పుడు రెండు వర్గాల మధ్య అది ఘర్షణలకు దారితీసినప్పుడు అదే నేను అనేది. స్వేచ్ఛ అంటే పక్కవాడి స్వేచ్ఛని హరించే స్వేచ్ఛ ఏ చట్టమో మీకు ఇవ్వలేదు. ఓకే, మీకు చట్టం ఇవ్వని స్వేచ్ఛని ఉందని మీరు భావించి మీకు ఆ స్వేచ్ఛ లేదు అని చెప్పడానికి సాహసం ఎవడో చేయని పరిస్థితి డిఫరెంట్. మీకు ఆడింది ఆట పాడింది పాటగా చెల్లిపోయింది. నాకు ఇప్పటికీ చెల్లాలి అంటే మరి ప్రశ్నించే వాళ్ళు ఉంటే అది చెల్లదు. ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ఉద్భవిస్తారు. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ చూసుకుంటే కులమత రాజకీయాలు లేకుండా చేయడం అనేది సాధ్యం కాని విషయం. కుల ఓటు బ్యాంకు మీదనే మన రాష్ట్రాలు నిలబడుతున్నాయి అన్నది అది ఎవరు కాదని లేని విషయం. ఇప్పుడు మీరు కొత్తగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసి దీన్ని అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తాను అని అంటే పాసిబుల్ అవుతుందా? అంటే అక్కడ ప్రజల అభిమతం ఎస్ ఇది కరెక్ట్ కాదు, మాకు ఇది న్యూసెన్స్గా ఉంది. ఇప్పుడు మొన్న ఏలూరు జిల్లాలో ఇలాగే ఇళ్ళ మధ్యన ఒక చర్చ్ పెట్టేసి ఎటువంటి అనుమతులు లేకుండా పెట్టిన ఒక పాస్టరు ఇళ్లలోకి వెళ్ళిపోయి ఒక కుటుంబాన్ని మచ్చిక చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళి ఒక చిన్న బాలిక 14-13 సంవత్సరాల బాలికని మరి అతను మరి వేధించి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పోక్సో కేసు కూడా పెట్టారు. ఎందుకు జరుగుతాయి ఇలాంటివన్నీ? బేసిక్గా ఆ యాక్సెస్ ఎలా వచ్చింది? ఎక్కడో దూరంగా చర్చ్ ఉంటే ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అది వేరే విషయం. మత ప్రాపగేషన్ అని చెప్పి కొంపల్లోకి వచ్చేసి మరి ఈ రకంగా మాయమాటలు చెప్పి వంచి ఇదంతా కూడా ఇటువంటి క్రైమ్కి కూడా అది దోహదం అవుతుంది. సో అంచేత ఇళ్ళ మధ్యన 10 ఇళ్ళు ఉంటే అక్కడికి ఎవడో ఒకడు వస్తాడు, ఒక ఇల్లు తీసుకుంటాడు, అతనికి ఎవరో ఫండ్ చేస్తారు. సో స్లోగా ఇళ్ళల్లో ఒక ఒంటరిగా ఒక మహిళ ఉన్నప్పుడు అంటే అందరూ లైంగిక దాడులు చేస్తారంటలా. ఇలా మీరు మారన్నమ్మా, మీకు ఒంట్లో బాగోలేదు, మేము మీకు ప్రార్థన చేస్తాం, ఆ పవర్ జీసస్కి ఆ పవర్ ఉంది, ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. సో జరవచ్చిన వాళ్ళందరూ చచ్చిపోరు, 90% బాగుపడతారు. సో ఆ సైకలాజికల్గా ఆ గేమ్ ప్లే చేసి సో ముందు ఒకసారి వచ్చి చూసేయాలండి అని చెప్పండి, ఆ తర్వాత దే విల్ ట్యూన్. ఆ తర్వాత దశభాగాలు ఇవన్నీ కూడా ఇవి ఉంటాయి. ఏననేది వెన్ దెర్ ఇస్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్ విచ్ ఇస్ దేర్ అక్రాస్ ద వరల్డ్, ఫాలో ద ఫెయిర్ ప్రాక్టీస్. అంతేగాని ఫాలో ద ఫెయిర్ ప్రాక్టీస్. ఎన్నో దేశాల్లో క్రిస్టియానిటీ ఈజ్ ద వైడెస్ట్ రిలీజియన్ అక్రాస్ ద గ్లోబ్. సో నెక్స్ట్ ఇస్లాము, మన దేశంలోనే ఓకే మన హిందూ మతం అనుకోండి, సనాతన ధర్మం అనుకోండి. సో అక్కడెక్కడ కూడా ఇలా ఇళ్ళ మధ్యలో ఈ చర్చలు కట్టేయటం తీసుకుంటాం లేదు. ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ, దే విల్ బిల్డ్ ద చర్చ్. ఇక్కడైతే దేవాలయాలు ఎలా అయితే ఒక పబ్లిక్ ఒక ప్లేస్ వాళ్ళే కొనుక్కుని ఉండవచ్చు, అదే ఎవడో దాత ఇవ్వచ్చు. అటువంటి స్థలాల్లో కట్టిన అనుమతులు తీసుకుని అప్పట్లో రాజు ఉన్నప్పుడు రాజు కట్టేటంటే రాజు అనుమతి ఇచ్చినట్టే. అవును, ఇప్పుడు తంజావూరులో ఆలయాలన్నీ రాజులు కట్టారు, చోళ రాజులు పాండ్య రాజులు కట్టారు. అంటే పాండ్య రాజు హీ వాజ్ ద కింగ్ కాబట్టి కింగ్ కట్టాడంటే అనుమతి ఇచ్చినట్టే, హీ వాజ్ ద రూలర్. సో దానికి పర్మిషన్ ఉందా అని చెప్పి జడశ్రావణ్ కుమార్ అడిగితే వేర్ ఇస్ ద ప్లాన్ అన్నానంటే నోబడీ కెన్ షో. ఇవాళ కట్టినట్లకి ఉండాలి. సో అది ఎక్కడ పడితే అక్కడ ఒక సిస్టమ్ లేకుండా మనం చట్టాలు పెట్టుకుని ఆ చట్టాలని మనమే ఫాలో అవ్వకుండా కేవలం ఇందాక మీరన్న ఆ ఓటు అనే భయంతో సో చట్ట ఉల్లంఘననే ప్రభుత్వాలే ప్రోత్సహించడం అనేది తప్పు. ఇప్పుడు ఇచ్చిన మీరు ఏ స్టేట్మెంట్ ఉండి దగ్గర జరిగిన ఆకివీడికి సంబంధించింది గవర్నమెంట్ నుంచి అంటే సీఎం చంద్రబాబు నుంచి కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మీరు ఒక్కరి ఫైట్ గానే కనబడుతుంది, మీరు ఒక్కరే నిలబడ్డారు, మీ ఒక్కరిదే ఏంటిది ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం అని అంటే ఇప్పుడు దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా?
నేను వ్యతిరేకించట్లా. ఉమ్, నేను చెప్పేది ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదు. ప్రభుత్వం డ్యూటీ ఏమిటంటే చట్టాన్ని అమలు చేయటం పోలీస్ డ్యూటీ. ఉమ్, చట్టం చేయటం చట్టసభల డ్యూటీ. చట్టసభలు ఈ చట్టం చేసినాయి, మా ఎమ్మెల్యేలు ఈ చట్టాలు చేశారు. ఉమ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. ఓకే. ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కింద వస్తారు. చీఫ్ మినిస్టర్ హెడ్స్ ద ఎగ్జిక్యూటివ్. ఉమ్, సో ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా దే కమ్ అండర్ ఎగ్జిక్యూటివ్. ఉమ్, సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది రూల్స్ అవును. అండ్ యాక్ట్. సో వాళ్ళు వాళ్ళ పని చేయనప్పుడు చెయ్యమని చెప్పటం కరెక్టు, ఉమ్, నోరు మూసు కూర్చోవటం తప్పు. ఓకే. సో నేను చేసేది ఏంటంటే దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ఉమ్, ప్లీజ్ డూ యువర్ డ్యూటీ అని అంటున్నా. ఓకే. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంది. నువ్వు చట్టం చేసావు, నువ్వు చేసిన చట్టాన్ని నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఓకే. నేను ఒక పౌరుడిగా ఒక చట్టం చేసిన ఎమ్మెల్యేగా, అంటే ఈ అసెంబ్లీలోనే చేసి ఉండక్కల్లా, ఉమ్, ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. ఓకే. బట్ చట్టం చేసింది ఎమ్మెల్యే. ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నాడు పూర్వం చట్టం చేసినప్పుడు. ఆ ఉన్న ఎమ్మెల్యే స్థానంలో ఇప్పుడు నేనున్నా. ఉమ్, సో ఒక ఎమ్మెల్యే చేసిన చట్టాన్ని ఒక ఎమ్మెల్యే అడగడానికి హస్ గాట్ ఎవ్రీ రైట్. ఎమ్మెల్యే కానప్పటికీ సంజయ్ కెన్ ఆస్క్ ఆర్ ఎనీబడీ కెన్ ఆస్క్. ఖచ్చితంగా. సో ఎందుకు మీరు ఈ చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు అని అడిగే హక్కు అందరికీ ఉంది. అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు కాదు, ప్రభుత్వాన్ని సమర్థించినట్టు, ప్రభుత్వానికి తమ బాధ్యత గుర్తు చేసినట్టు. అంటే వాళ్ళు మర్చిపోయారంటారా అని అనుమానం మీకు రావచ్చు. మర్చిపోయారని నేను అంటలా, కరెక్ట్ పాయింటే. మర్చిపోయారని నేను అంటలా. బట్ మర్చిపోయారేమో అని అనుమానం వచ్చినప్పుడు, చట్టాన్ని అనుసరించట్లేదు అనే ఉదాహరణలో కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఓకే, చెప్పవలసిన బాధ్యత ఒక పౌరుడిగా నా మీద ఉంది. లేదన్నా అనుకుంటారేమో, మొహాట పడతారేమో, రేపొద్దున నా నియోజకవర్గంలో కొంతమంది నాకు ఓటేయరేమో అన్న భయం నాకు లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.